నా పేరు సింగం రామలింగయ్య. మా ఊరు వెంకటాపురం. నేను డిసెంబర్ 22 ప్రమాణ స్వీకారం చేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నేను సొంతంగా గ్రామ నిధులతోటి డ్రైనేజీ ఒక 6 లక్షల రూపాయలతో చేశాను. తర్వాత ప్రత్యేక నిధులతోటి ఒక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్డు వేయడం అయింది. ఎన్ఆర్జీఎస్ ఒక 5 లక్షలు వేయడం అయింది. నేను వచ్చినాక ఈఓ బిల్డింగ్ స్టార్ట్ చేసినాం. స్లాబ్ వర్క్ అయింది. అంగన్వాడీ బిల్డింగ్ ఇట హస్తకారం అయిపోయింది. త్వరలో అది ఇట కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేసుకుంటాం. ప్రతిరోజు ఎమ్మెల్యే గారితో మాకు ఏదో ఒక రోజు కలుసుకుంటూ మా ఊరి అభివృద్ధి కోసం కలుసుకుంటూ ఏదో రూపంగా అడుగుతూనే ఉన్నాం. కొన్ని సీసీ రోడ్లు మిగిలిపోయినాయి. ముఖ్యంగా ఈ ఊర్లో డ్రైనేజ్ సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ సమస్య కూడా చెప్పినాం. అందులో భాగంగా చేస్తాను హామీ ఇచ్చిండు. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో పోతే ఇంకా ఇండ్లు కావాలని సార్ అని అడిగినాం. ఇస్తానని చెప్పిండు, హామీ ఇచ్చింది. మాకు 85లో జానారెడ్డి గారు సార్ ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు అన్ని శిథిలావస్థలు అయినాయి. ఆ విధంగా అయ్యాయి కాబట్టి సార్ తీసుకెళ్లి చూపించినాం. చూపిస్తే మళ్ళీ శాంక్షన్ చేస్తాను 42 ఇండ్లు అని చెప్పాడు. అదేవిధంగా ప్రతిరోజు నిత్యం కలుసుకుంటూ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మాకు అందుబాటులో ఉంటారు. మాకు మార్పాక వెంకరెడ్డి గారి సహాయ సహకారాలతో చేరవేస్తున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. సిసి రోడ్డు ఎన్ఆర్జీఎస్ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. ఈరోజు అందుబాటులోకి ఎమ్మెల్యే గారు మాకు టైం ఇచ్చిండు. 3 గంటల తర్వాత వస్తున్నాడు. దాని గురించి ఈరోజు సమావేశం చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న కుందూరు జయవీర్ రెడ్డికి, అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంతో ఎన్నోవేళలా కృషి చేస్తూ గ్రామానికి అభివృద్ధి చెందుతుండో, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధికి, అదే మేరెడ్డి వెంకరెడ్డి గారు కూడా అందుబాటులో ఉండి ప్రజలకు చెప్పుకుంటూ ప్రజల బాగోలు చూసుకుంటూ మా గ్రామ పంచాయతీ వెంకటాపురం గ్రామ పంచాయతీ నిడవనూరు మండలంలో నేను చిత్రం చంద్రయ్య మాజీ సర్పంచ్, ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా, అదేవిధంగా మా సర్పంచ్ కూడా కొన్ని సలహాలు ఇచ్చుకుంటూ మేము ముందుకు సాగుకుంటూ ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ ని బలోపేతం చేయడం కోసం సర్పంచ్లను కానీ మాజీ సర్పంచ్లను కానీ అధ్యక్షులు కానీ అదేవిధంగా ఉప సర్పంచులు కానీ ఎంతో కృషి చేస్తారు. అదేవిధంగా ఈ కృషి అనేది మళ్ళా ఎలక్షన్ దాకా అదే ధోరణిలో నడవాలని కోరుకుంటూ ఈ గ్రామ పంచాయతీ ఎంతో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మాకు కూడా అనుకూలంగా సానుకూలంగా అన్ని వేళల్లో సహకరిస్తారు. అదేవిధంగా పెద్ద మనిషి కుందూరు జానారెడ్డి హయాంలో కూడా చాలా పనులు ఇక్కడ అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా అదే తండ్రి జాడలోనే కొడుకు కూడా ఎల్లప్పుడూ జనాలకు అందుబాటులో ఉంటూ నేనున్నానంటూ మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ గ్రామాలలో అభివృద్ధి కానీ మంచి కానీ చెడు కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ డెవలపింగ్ కానీ, అదేవిధంగా ఉమ్మడి గ్రామ పంచాయతీ, అదేవిధంగా మార్పాకు వెంకటాపురం ఎర్రగూడెం అన్ని గ్రామ పంచాయతీ ఒక 2 కళ్ళగా చూసుకుంటూ గ్రామ పంచాయతీ డెవలపింగ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి సర్పంచులు మేరెడ్డి వెంకరెడ్డికి చెప్పడం, మేరెడ్డి వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేకి చెప్పడం, అదేవిధంగా గ్రామాల అభివృద్ధి చేస్తూ అదేవిధంగా వార్డు సభ్యులు కూడా అందుబాటులో ఉండు, అదేవిధంగా సింగం రామలింగయ్య గారు కూడా ప్రజల యువకుడు కాబట్టి ప్రజల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ అదేవిధంగా ప్రజల బాగోగులు కానీ మంచి చెడులు కానీ చూసుకుంటూ కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఇంకా డెవలపింగ్ చేసి ముందు జానారెడ్డి కొడుకు తనయుడు జయవీర్ రెడ్డి, అదేవిధంగా రఘువీర్ రెడ్డి ఇద్దరు యువకులు కాబట్టి అదేవిధంగా తండ్రి జాడలో నడుస్తుందని విద్యార్థులు కానీ యువకులు కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ ప్రజలు కూడా తండ్రి నడిపించిన బాటలో కొడుకులు కూడా నడుస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఆయన ముందుండి నడుస్తున్నారు. ప్రజలు కూడా ఆయన ఎందుకంటే వెనకగానే ఉండి ప్రజలకు ముందుకు తీసుకుపోతారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అదే సింగం రామలింగ సర్పంచ్ గారికి, అదేవిధంగా అది ముప్పార నుంచి వచ్చిన సర్పంచ్ మాజీ సర్పంచ్ అదేవిధంగా వెంకటరమణ గారికి, అదేవిధంగా వచ్చిన గ్రామ ప్రజల పెద్దలకు, అదేవిధంగా వేరే గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలకు వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు. కాంగ్రెస్ గెలిచిన సంవత్సరాల లోపే డబుల్ బెడ్రూమ్ మా ఊరికి 16 ఇండ్లు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇంతవరకు. ఈ ప్రభుత్వం గెలిచిన 6 నెలల్లో అందరికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మళ్ళీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గెలుస్తారని ఆశించుకుంటూ కోరుకుంటున్నాను.